చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ మేరకు పోలీసులు ఎంపీకి నోటీసులు అందజేశారు. ఉద్రిక్తత జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఎంపీకి పోలీసులు వివరించారు. పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దాడులకు పాల్పడుతుందని మిథున్ రెడ్డి విమర్శించారు. జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారాలని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాధితులను పరామర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు మిథున్ రెడ్డి. అయితే పోలీసుల నోటీసులపై లోక్సభ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు మిథున్ రెడ్డి. తిరుపతి జిల్లా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ మేరకు పోలీసులు ఎంపీకి నోటీసులు అందజేశారు. ఉద్రిక్తత జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఎంపీకి పోలీసులు వివరించారు. పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దాడులకు పాల్పడుతుందని మిథున్ రెడ్డి విమర్శించారు. జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారాలని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. బాధితులను పరామర్శించడం తప్పెలా అవుతుందంటూ ప్రశ్నించారు. పోలీసుల నోటీసులపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు మిథున్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ రాజేంద్ర, ఏదైతే పొంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటనకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇవాళ ఆయన పొంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి పోలీసు అనుమతులు లేవంటూ అక్కడ పరిస్థితి బాలేదు. టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పి ఉదయం నుంచి కూడా తిరుపతిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున బారికేడ్లతో పోలీసులు భారీగా మోహరించారు. ఆయనకి కాసేపటి క్రితమే ఆయనకి తిరుపతి ఏఎస్పీ ఆధ్వర్యంలో ఒక నోటీసు కూడా జారీ చేశారు. మీరు పూర్తిగా ఇంట్లోనే ఉండాలి, బయట వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తూ ఒక నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అటు పొంగనూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ కార్యకర్తలు అప్రమత్తం చేస్తూ ఎక్కడెక్కడ వారిని కూడా అవసరం చేస్తున్నారు. ఇది ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశం నిర్వహించకూడదని చెప్తున్నారు. పొంగనూరులో అడుగు పెట్టనివ్వమంటూ పెద్దిరెడ్డి వర్గీయులను అడుగు పెట్టనివ్వమంటూ టీడీపీ నేతలు సవాల్ ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక వింపిసలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ పర్యటన వాయిదా వేసుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తుంది. పూర్తిగా ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిని పూర్తిగా చుట్టుకుంటారని చెప్పుకోవాలి. కాసేపటి క్రితమే మీడియాతో మిథున్ రెడ్డి మాట్లాడుతూ అరెస్టుకు ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నాము, మా కార్యకర్తను ఇబ్బంది గురి చేస్తున్నారు, పేదల ఇల్లు కూల్చివేస్తున్నారు. ఆ రకంగా చల్లాబాబు చంద్రబాబు టాప్ లో పడద్దు, ఎందుకంటే పూర్తిగా ఇలాంటి ఎప్పుడు పొంగనూరు జరగలేదు కాబట్టి ఆ కష్టంగా మేము మా పార్టీ కార్యకర్త కాపాడుకుంటాం, వారికి అండగా ఉంటామని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజేంద్ర. సురేష్, మరోపక్క నోటీసులకు సంబంధించి మిథున్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మరోపక్క లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తానంటూ పోలీసులతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా చూసుకున్నట్టయితే కూటమి గెలిచిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 12 స్థానాల్లో పూర్తిగా టీడీపీ కూటమి ఆధిక్యత సాధించుకుంది. పెద్దిరెడ్డి సోదరులు తంబలపల్లిలో, అలాగే ఆయన అన్న పెద్దిరెడ్డి పొంగనూరు నియోజకవర్గం, అలాగే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచిన పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణంలో గతంలో చోటు చేసుకున్న పరిమాణ నేపథ్యంలో ఇవాళ అతను అడ్డుకున్న క్రమం జరుగుతుంది. అదే పోలీస్ శాఖ ఇచ్చే నోటీసుకు ఘాటుగా స్పందించారు. ప్రెస్ మీట్ లో కూడా ఇది పార్లమెంట్ స్పీకర్ దృష్టి తీసుకెళ్తాను, తన విధుల్ని, తన కర్తవ్యాన్ని, తన నియోజకవర్గంలో ప్రజలను ప్రశ్నలు వెళ్తున్న క్రమంలో అడ్డుకుంటున్నారని స్పీకర్ ఫిర్యాదు చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. పూర్తి స్థాయిలో ఉధృతులు చోటు చేసుకున్న పరిమాణంలోనే ముందస్తు జాగ్రత్త భాగంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు అనుమతులు లేవంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అయితే మిథున్ రెడ్డి పర్యటనలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా మోహరించారు. అయితే నోటీసులపై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ స్పీకర్ కు కంప్లైంట్ చేస్తానంటూ కూడా పోలీసులతో తెలిపిన సందర్భం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ, కోడూరు నియోజకవర్గంలో కానీ
ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. Tapi